తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్కంఠభరితమైన బాక్సాఫీస్ పోటీని ప్రతిబింబించేలా నటరత్న ఎన్టీఆర్ వర్సెస్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు వెండితెరను శాసించిన ఇద్దరు ధృవతారలు, బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని రికార్డులతో తిరగరాసిన ఇద్దరు మహాయోధులు. ఒకరు పౌరాణిక జానపద పాత్రలకు ప్రాణం పోసిన నటరత్న, మరొకరు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన నటశేఖరుడు. అప్పటికి ఎన్టీఆర్ సినిమా రిలీజయ్యి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. అయినా మొండిగా సూపర్ స్టార్ తన సినిమాతో ఛాలెంజ్ ఎలా విసిరారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. మీ వంతు సహాయంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మరవద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఆయన నడకలో రాజసం, ఆయన పలికే డైలాగుల్లో గంభీరత్వం. వెండితెరపై దేవుడైనా, కరుడుగట్టిన వీరుడైనా అది కేవలం ఆ నందమూరి తారక రామారావు గారికే సాధ్యం. మరి ఆయనకు పోటీగా నిలిచిన మరో ధీరుడు, ఈస్ట్మెన్ కలర్, 70mm స్కోప్ సినిమాలను పరిచయం చేసిన సాహసాల నటుడు, తెలుగు సినిమా బాండ్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమా ఏదైనా పోటీ మాత్రం నువ్వా నేనా అన్నట్టు ఉండేది. ఒకరు రికార్డుల వేట మొదలుపెడితే ఇంకొకరు ఆ రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్నారు. థియేటర్ల దగ్గర క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఇద్దరి అభిమానుల మధ్య జరిగిన ఆ చారిత్రాత్మక బాక్సాఫీస్ సమరం ఎలాంటిదో మీకు తెలుసా? మహానటుల మధ్య నడిచిన ఆ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే బాక్సాఫీస్ పోరు టాలీవుడ్ చరిత్రను ఎలా మార్చింది? వీరిద్దరి పోటీలో వచ్చిన సంచలనాలేంటి? అసలు సెసలైన బాక్సాఫీస్ సుల్తాన్ ఎవరు? పవర్ఫుల్ పోలీస్ పాత్రలు అంటే ఇప్పుడు మనకు చాలా సినిమాలు గుర్తొస్తాయి. కాని ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అప్పటికి ఎవ్వరూ పోషించని, పండించని అత్యంత పవర్ఫుల్ పాత్రని అవలీలగా చేసి అలాంటి పోలీస్ పాత్రలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచిన హీరో అన్నగారు ఎన్టీఆర్ గారు. ఆ సినిమా కొండవీటి సింహం. టాలీవుడ్లో కనీ వినీ ఎరుగని రికార్డ్స్ సృష్టించి అవి బ్రేక్ చేయడానికి సంవత్సరాలు పట్టేలా చేసిన మూవీ ఇది. ఇప్పుడు కొండవీటి సింహం మూవీ విశేషాలు, దాని సంచలనాలు తెలుసుకుందామా? 1977లో అడవిరాముడు తర్వాత తెలుగు సినిమా కమర్షియల్గా చాలా పెద్ద ఎత్తుకు ఎదిగింది. ఎన్టీఆర్ గారు కూడా ఎక్కువగా మంచి మాస్ కమర్షియల్ మూవీసే చేయసాగారు. ఆ కోవలో వచ్చిందే వేటగాడు. ఆ సినిమా అప్పటికి పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ అడవిరాముడు తర్వాత టాప్ 2 మూవీ. ఈ సినిమా నిర్మాత అర్జున్ రాజుకి, రోజా మూవీస్ సంస్థకు వేటగాడు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో మళ్లీ ఎన్టీఆర్ గారితోనే మూవీ చెయ్యాలని ట్రై చేశారు అర్జున్ రాజు. అయితే ఎన్టీఆర్ డేట్స్ దొరకలేదు. దాంతో ఎన్టీఆర్ గారి బావమరిది ద్వారా ట్రై చేస్తే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. డైరెక్టర్గా ఎవరిననుకుంటున్నారు అని అడిగితే రాఘవేంద్రరావు అని చెప్పారు అర్జున్ రాజు. అయితే మంచి కథ రెడీ చేసుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. నిజానికి రాఘవేంద్రరావు గారిని కొంతకాలంగా కలవనేలేదు అర్జున్ రాజు. ఎన్టీఆర్ని ఒప్పించడానికి అలా చెప్పారు. తర్వాత రాఘవేంద్రరావు గారిని కలిసి ఎన్టీఆర్ గారితో మూవీ ఓకే అయ్యింది, డైరెక్టర్గా మీ పేరే చెప్పాను అని చెప్తే ఆయన కొంచెం షాక్ అయ్యి నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయే అన్నారు. ఎన్టీఆర్ గారికి మీ పేరు చెప్పాను, ఎలా అయినా ఈసారికి సర్దుకుపోండి అని రాఘవేంద్రరావు గారిని ఒప్పించారు రాజుగారు. రైటర్గా సత్యానందుని అడిగారు. ఒక మంచి మాస్ మసాలా స్టోరీ కావాలని ముగ్గురూ ఆలోచించసాగారు. తమిళ్లో శివాజీ గణేశన్ గారు చేసిన కొన్ని పవర్ఫుల్ మూవీస్ ఎంపిక చేసి వాటిలో ఒక మంచి కథని ఎంపిక చేద్దామనుకుని కొన్ని ట్రై చేశారు. కాని అవేవీ ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. 1976లో శివాజీ గణేశన్ హీరోగా రూపొందిన తమిళ్ మూవీ రంగపథకం రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. అది రీమేక్ చెయ్యాలనుకున్నారు. అయితే అప్పటికే ఆ మూవీ రైట్స్ అల్లు రామలింగయ్య గారు కొనేశారు. ఆయన కూడా దీన్ని ఎన్టీఆర్తోనే రీమేక్ చెయ్యాలనుకుంటున్నారు. అయితే శివాజీ గణేశన్ దాన్ని రీమేక్ చెయ్యొద్దని డబ్ చేయమని సలహా ఇవ్వడంతో బంగారు పథకం పేరుతో తెలుగులో డబ్ చేశారు అల్లు రామలింగయ్య. అది హిట్ అయింది. మరి అందరికీ తెలిసిన మూవీ దీన్ని రీమేక్ చేయడం ఎందుకు అనుకున్నారు. కాని రాఘవేంద్రరావు గారికి మాత్రం ఆ కథ బాగా నచ్చింది. కాబట్టి కేవలం మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని మిగతాదంతా సొంతంగా రాద్దామని సత్యానందుకు చెప్పారు. ఆయన కాన్సెప్ట్ మాత్రమే తీసుకుని ఒక కొత్త కథ రాశారు. క్లైమాక్స్లో తండ్రి పాత్ర చనిపోతుంది. ఆ విషయం కథ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ గారికి చెప్పారు.
ఆయన కూడా ఆ పాత్ర చనిపోతే న్యాయంగా ఉంటుందని అన్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్ ఏమంటారో అనుకున్నారు కానీ ఆయన ఓకే చేసేశారు. నెల రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెడదామని డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇక కాస్టింగ్ మొదలైంది. ఇద్దరు ఎన్టీఆర్లు, వారికి జతగా జయంతి, శ్రీదేవి. ఎన్టీఆర్ శ్రీదేవిది అప్పటికే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. తారాగణం ఎంపిక అంతా అయిపోయింది కానీ ఎన్టీఆర్ కొడుకు పాత్ర మిగిలింది. అప్పుడే హీరోగా, విలన్గా పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న చిరంజీవి గారిని ఆ పాత్రకు తీసుకున్నారు. అలా 1981 మే 21న చెన్నైలో షూటింగ్ మొదలైంది. ఇంతలో చట్టానికి కళ్ళు లేవు మూవీకి చిరు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నిర్మాతకు, దర్శకుడికి తన సమస్యను వివరించడంతో వాళ్లు ఆ సినిమాకి చిరంజీవిని కమిట్ అవ్వమని చెప్పారు. తర్వాత ఆ పాత్ర కోసం మోహన్ బాబుని అడిగితే ఆయన ఒప్పేసుకున్నారు. కాని తన డేట్స్ అన్నీ దాసరిగారి వద్ద ఉన్నాయి. అందువల్ల నిర్మాత అర్జున్ రాజు దాసరిగారిని కలిసి మోహన్ బాబు పాత్ర గురించి వివరించడంతో దాసరిగారు ఒప్పుకున్నారు. మీ సినిమా అయ్యాకే నా సినిమాలో మోహన్ బాబుని తీసుకుంటానని చెప్పారు. ఆ విధంగా చెన్నై, కర్ణాటకలోని హోగెనికల్ ప్రాంతాల్లో షూటింగ్ అంతా జరిపారు. పాటల్ని ఊటీలో చిత్రీకరించారు. మొత్తం 53 రోజుల్లో షూటింగ్ అయిపోగా బడ్జెట్ 50 లక్షలయింది. అప్పట్లో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ మూవీ. టైటిల్ కొండవీటి సింహమని పెట్టారు. అప్పటికి టాలీవుడ్లో ఇలాంటి టైటిల్ చాలా కొత్త. అలా 1981 అక్టోబర్ 7న 45 ప్రింట్లతో భారీగా రిలీజైంది కొండవీటి సింహం. కొత్త కథ, ఎన్టీఆర్ గారి అద్భుత నటనతో అతిపెద్ద బ్లాక్బస్టర్ అయింది ఈ మూవీ. ఎస్పీ రంజిత్ కుమార్గా అన్నగారి నటన, రౌద్రం, వీరత్వం ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నో సినిమాలకి ఈ పాత్ర ప్రేరణగా నిలిచింది. రెండవ ఎన్టీఆర్, మోహన్ బాబులు తర్వాత హైలైట్స్గా నిలుస్తారు. కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వ మాయాజాలప ఈ సినిమాకు ఎసెట్ కాగా, చక్రవర్తిగారి సంగీతం అప్పట్లో పెద్ద హిట్. వంగినపల్లి మామిడిపండు, అత్తమడుగు మాగులోన, ఈ మధుమాసంలో అనే పాటలు ప్రేక్షకుల్ని ఉర్రూతలుగించగా, మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే అనే పాట మహిళల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్ చరిత్రలో ఎన్నో రికార్డ్స్ సృష్టించి భారీ బ్లాక్బస్టర్ అయింది కొండవీటి సింహం. బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని రికార్డులతో తిరగరాసిన ఇద్దరు మహాయోధులు. ఒకరు పౌరాణిక జానపద పాత్రలకు ప్రాణం పోసిన నటరత్న, మరొకరు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన నటశేఖరుడు. అప్పటికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతోంది. అయినా మొండిగా సూపర్ స్టార్ తన సినిమాతో ఛాలెంజ్ ఎలా విసిరారో, విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన నా 184వ సినిమా అంతం కాదిది ఆరంభం. ఈ సినిమా గురించి తప్పకుండా చెప్పాలి. విజయకృష్ణ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా మాత్రిక కన్నడ. కర్ణాటకలో అంతం రాజేంద్రసింగ్ దర్శకత్వంలో అంతం పేరుతో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దానిని తెలుగు, తమిళ్, హిందీ రైట్స్ కొన్నాం. తెలుగులో అంతం కాదు ఆరంభమని పేరు పెట్టాం. హిందీలో రాజేంద్రసింగ్ బాబు దర్శకత్వంలో మేరీ ఆవాజ్ సునో పేరుతో జీతేంద్ర, హేమమాలిని జంటగా రూపొందించాము. తమిళ్లో శివాజీ గణేష్, సుజాత కాంబినేషన్లో తీశాం. తెలుగులో రూపొందిన అంతం కాదు ఇది ఆరంభం సినిమాకు సెన్సార్ వాళ్లు 294 కట్స్ చెప్పారు. అయితే దాంతో 2 సార్లు రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చింది. వారిచ్చిన కట్స్ అన్నీ రీషూట్ చేసి ఇచ్చినా కూడా 19 రోజులు ఆఫీసులు చుట్టూ తిప్పించుకుని నానా రకాలుగా హింసించి చివరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎన్ని అవరోధాలు జరిగినా కూడా తెలుగులో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక హిందీ సినిమా మేరీ ఆవాజ్ సునో సినిమా ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా విడుదలైంది. 2 వారాల పాటు హౌస్ఫుల్గా నడిచింది. అయితే 3వ వారంలో ఆ సినిమా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందులో విలన్ పేరు నార్త్కు చెందిన ఓ రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉందన్న కోణంతో ఆ సినిమాను బ్యాన్ చేస్తున్నాము అని చెప్పారు. శనివారం బ్యాన్ ప్రకటించారు. ఆ బ్యాన్ పేపర్లు కేవలం 4 థియేటర్లకే అందాయి. మిగిలిన దేశమంతా సక్సెస్ఫుల్గా ఆడుతోంది. సోమవారానికి దేశమంతా ఆగిపోతుంది. ఈ వార్త తెలిసిన వెంటనే బయ్యర్లు అందరూ ముంబైలోని పద్మాలయ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చిత్ర పరిశ్రమలో గాని, ఫిలిం ఛాంబర్లో గాని అంత తక్కువ టైంలో ఎలాంటి సహాయం చెయ్యలేదు. అప్పుడు రాత్రికి రాత్రి 9 రాష్ట్రాల హైకోర్టుల్లో స్పెషల్ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయించాము. సోమవారం ఉదయం 10 గంటలకల్లా బాంబే హైకోర్టు ఈ బ్యాన్ చెల్లదు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. సెన్సార్ వారు అనుమతించిన సినిమాను ఏ రూల్ ప్రకారం బ్యాన్ చేస్తారు, ఇది చట్ట వ్యతిరేకం అని సెంట్రల్ గవర్నమెంట్ను మందలిస్తూ తీర్పు ఇచ్చింది. 11 గంటలకు కలకత్తా హైకోర్టు, 11:30 గంటలకు ఢిల్లీ హైకోర్టు, ఇలా సాయంత్రానికల్లా దేశంలోని 9 హైకోర్టులు ఒకే రకమైన జడ్జిమెంట్ ఇచ్చి మేరీ ఆవాజ్ సునో చిత్రాన్ని కాపాడాయి. నా కెరియర్లో ఇదొక మరుపురాని సంఘటన అంటూ ఓ సందర్భంలో కృష్ణ చెప్పారు. ఆ కోర్టు వ్యవహారం గురించి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు.